ప్రైజ్ లార్డ్. నా పేరు దైవకుమారి. నా భర్త పేరు దైవజనుడు పాల్ప్రసాద్. మాది ఈస్ట్ గోదావరి జిల్లా బెక్కబోలు గ్రామం. అయితే మేము హిందూ సాంప్రదాయంలో పెరిగి యేసుక్రీస్తు అంటే కూడా ఎవరో తెలియనటువంటి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని దేవుడు అద్భుతంగా పట్టుకుని నన్ను 91వ సంవత్సరంలో రక్షించుకున్నారు. దానికి ముందుగా ప్రభు నన్ను ఎలా దర్శించారంటే, నా భర్త మొదటగా 85లో పెళ్ళయిన తర్వాత పిల్లలు పుడతారు కానీ పిల్లలు అవయవాలు ఉండవు అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. మొదటగా బాబు చనిపోతాడన్నారు. కానీ పెద్ద బాబు పుట్టి మరి జాంబియా దేశంలో జాబ్ చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు. అక్కడ బాబుని బ్రతికించి రెండోసారి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇంజక్షన్ ఒకటి చేశారు. కానీ రెండోసారి మళ్ళీ ఇంజక్షన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్లు ఏమన్నారంటే ఇంకా అబార్షన్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు. కానీ నా భర్త అయితే ఇంకా ఇండియాలో వైద్యం చేయించవచ్చని లీవ్ పెట్టుకొని నన్ను ఇండియా తీసుకొచ్చారు. అక్కడ హైదరాబాద్లో మరి మెడికల్గా ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఒక హాస్పిటల్లో అయితే బెడ్ రెడీగా ఉండాలి, తర్వాత మేము అన్నీ చూస్తామని చెప్పారు. ఆ సమయంలో ఒక దైవజనుడి ద్వారా మేము సువార్త వినటం జరిగింది. రోజు వచ్చి ఆయన ప్రేయర్ చేసి ఆయన మీకు బాగుంటుంది అని చెప్పి వెళ్ళటం జరిగింది. సరే, ఆయన చెప్పేది చెప్తారు, అయితే మన దేవుడు మనకున్నారు కదా అని చెప్పి మేము అంత పెద్ద లక్ష్య పెట్టి ఇవ్వాళ్ళం కదా సువార్త. అయితే ఆయన ప్రేయర్ చేసి వెళ్ళిపోయేవారు. ఒక నెల రోజులు ఇంచుమించు దేవుడి మాటలు చెప్పడం, దేవుడి గురించి చెప్పి అంత బాగుంటుంది అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళేవారు. ఆ విధంగా మాకు ఉండేసరికి నాకు 8 మంత్లోనే బేబీ చనిపోవటం జరిగింది. మరి ఆ సమయంలో మేము చాలా అప్సెట్ అయిపోయాము. ఈయన ప్రేయర్ చేశారు కదా, ఎందుకు ఇలాగైంది అని చెప్పి మేము చాలా దుఃఖపడటం జరిగింది. నా భర్తకు కూడా ఆయన ఎన్నో విషయాలు చెప్పడంతో మరి ఇలాగెందుకు జరిగింది, ఆయన ప్రేయర్ చేశారు కదా, మరి దేవుడు మరి స్వస్థపరుస్తారు ఇలా అని చెప్పారు కదా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చాలా అప్సెట్ అవుతే, అయితే ఆ పాస్టర్ గారు ఈ మాట విని వచ్చి మరి ఆయన ఏం కాదు ప్రసాద్ గారు, మీరు భయపడొద్దు, దేవుడు మరలా మీకు ఇస్తారు, కీడు వెనుక మేలు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సమయంలో మరి ఆ మాటలు విన్న తర్వాత ఆయన ప్రేయర్ చేసేసి వెళ్ళిపోతానన్నారు. నాకైతే ఆపరేషన్ చెయ్యాలి, ఆమె కూడా బ్రతకదు అని చెప్పేసి అన్నారు. కానీ ఆపరేషన్ అక్కర్లేకుండానే బిడ్డ బయటికి రావటం జరిగింది. మరి ఆ సమయంలో నిజంగా చాలా అప్సెట్ అయ్యాము. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా చేయలేదని చెప్పి నేను కూడా ఇంకా అసలు దేవుడే లేడు అని నాస్తికురాలుగా ఒక అయోమయ పరిస్థితుల్లో నేను అయిపోయాను. నా భర్త అయితే ఇంక ఇలాగెందుకు జరిగింది అని అన్నప్పుడు మళ్ళీ దైవజనుడు ప్రార్థన చేయగా మళ్ళీ ఇట్లా అన్ని దేవుడు మంచిగానే చేశాడు కదా అని చెప్పి, లేదు లేదు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని చెప్పి ఆయనేమో మరి బైబిల్ చదువుతూ మరి ఆ సమయంలో రక్షణ తీసుకుని జాంబియా దేశం వెళ్ళటం జరిగింది. మరి ఆ టైంలో నేనైతే ఇంకా విగ్రహారాధన విడిచిపెట్టేశాను. నేను అసలు దేవుడు లేడు అనేలాగా అయిపోయాను. తర్వాత మేము దేవుడు మళ్ళా కనికరించి 87వ సంవత్సరంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇంకా డాక్టర్లు అయితే సేమ్ ప్రాబ్లం అని చెప్పి అబార్షన్కి వెళ్ళిపోవాలన్నారు. కానీ నాకైతే ఇష్టం, ఇంకా అబార్షన్ చేయించుకుందాం అనుకుంటే నా భర్త అయితే ఇంకా లేదు అబార్షన్ వద్దు, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇది పాపం, బైబిల్ ప్రకారంగా ఈ పని మనం చేయకూడదని చెప్పి ఆ రాత్రి నాకు బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నీ కూడా చీకటిని వెలుగ్గా చేశాడు, నిరాకారంగాను భూమిని ఆకారంగా మార్చాడు దేవుడు. ఈ రాత్రి నువ్వు ఆలోచించు, ఒక్కసారి అబార్షన్కి వెళ్ళొద్దు, మనం ఈ పాపం పని మనం చేయొద్దు అని చెప్పేసి అంటే, ఎంతమంది చేయట్లేదు అని చెప్పేసి అంటే, లేదు నేను అస్సలు ఈ పని చేయకూడదు, పాపం అని దేవుడు చెప్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఆ రాత్రి ఆలోచిస్తూ నేను కూడా ఇంకా ప్రార్థన చేసుకొని ఇంకా చేసే పరిస్థితి ఏమి లేదు. ఇంకా ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా తోచని అయోమయ పరిస్థితుల్లో ఏడుస్తూ ఆ రాత్రి, దేవుడా నువ్వు నిజంగా ఉంటే యేసుప్రభు నాకు కనిపించు, మాట్లాడు అని చెప్పి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. అయితే మన్నాడికే దేవుడు నాకు ఎంతో నెమ్మది ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇంత నెమ్మదిగా ఉంది, నిన్నటి వరకు నేను ఎంత అలజడిగా ఉన్నాను కదా అని చెప్పేసి నేను అనుకుని, ఇదేదో దేవుడు నన్ను చూస్తున్నారని నేను అనుకుని అట్లా నెమ్మదితో ప్రార్థన చేసుకునేసరికి మళ్ళీ మా హస్బెండ్ ఏమో లీవ్ పెట్టుకుని మళ్ళీ నన్ను ఇండియా తీసుకొచ్చారు. మరి అప్పటి నుంచి కూడా నాలో ఏంటో తెలీదు, మనశ్శాంతి, దేవుడు తప్పకుండా నాకు ఏదో చేస్తాడు మేలు అని చెప్పి ఒక విశ్వాసం మాత్రం నాలో రోజు డెవలప్ అవుతూ ఉంది. అయితే నేను దేవుడిని వ్యతిరేకించట్లేదు,
కానీ దేవుడు ఉన్నాడు, చూస్తాడు అనే ఇలాంటి విశ్వాసం నాలో ఉండేసరికి ఇండియా వచ్చిన వెంటనే మేము చెన్నై వెళ్ళటం జరిగింది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ని చూసి ఇప్పటికి 3 నెలలు గడిచింది. అయితే పర్వాలేదు, ఎనీ టైం ఏదన్నా జరుగుతుందేమో, కానీ ఇప్పుడైతే మెడిసిన్స్ ఏమీ పనిలేదు, నీకు నువ్వు మనశ్శాంతిగా ఉండు అని చెప్పి స్కానింగ్ చేసి బేబీ కూడా ప్రస్తుతం బాగానే ఉంది అని చెప్పడం జరిగింది. కానీ ఎవ్రీ మంత్ మీరు వచ్చి చెకప్ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు ప్రతి నెల మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే నా భర్త కూడా మరి దేవుడి యందు ఎంతో విశ్వాసం ఉంచి మరి 6 నెలల వరకు మరి దేవుడు ఈ అవయవాలన్నీ రావు అని చెప్పి ఫొటోస్ అన్నీ చూపించేవారు. కానీ అవయవాలు ఇచ్చి నాకు బిడ్డనిస్తే నీ సేవ చేస్తానని ఒక డెడికేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే మేము ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాము, హాస్పిటల్కి వెళ్తున్నాం, మెడిసిన్స్ ఏమీ లేవు. కానీ రోజు మరి బాగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. అలాగే 88వ సంవత్సరంలో నా బిడ్డకి అప్పుడు మరి ఆపరేషన్ చేసి బాబుని తీసే ముందుగా వాళ్ళు అన్నారు, ఏది జరిగినా జరుగుతుంది కానీ అన్నిటికీ మీరు రెడీగా ఉండాలని చెప్పినప్పుడు సరే దేవుడు ఏం చేసినా ఆయన మేలే చేస్తాను అన్నారు కదా అని అనుకుని చూసాము. అయితే 88లో ఆపరేషన్ చేసిన వెంటనే బాబు చక్కగా ఆరోగ్యంగా పుట్టడం, మెడికల్గా కూడా ఇలాంటి మరి ఇంత అద్భుతం ఎక్కడ చూడలేదని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయి రిపోర్ట్లన్నీ మాకు ఇవ్వటం జరిగింది. టెస్టులన్నీ చేశారు, బ్లడ్ రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి, అవయవాలన్నీ చక్కగా ఏర్పడినాయి. అయితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు ఎంతో అద్భుతం చేశారు. నిజంగానే ఏం జరుగుతుందో అని అయోమయంలో ఉండేవాళ్ళం. కానీ నిజంగా నా కడుపులో బిడ్డకే దేవుడు తన రక్తాన్ని పోసి బ్రతికించడం జరిగింది. అంత అద్భుతంగా దేవుడు ఆరోగ్యమైన బిడ్డను ఇవ్వటం జరిగింది. తర్వాత మళ్ళీ మా నిర్ణయాలు మారిపోయినాయి. మళ్ళా మా ఆయనేమో తర్వాత ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు ఉద్యోగం చేశాక నేను సేవ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ జాంబియా వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ దేవుడు మాట్లాడి మళ్ళీ 90వ సంవత్సరానికి వెనక్కి దేవుడు తీసుకొచ్చేసారు. అయితే మరి నా భార్య ఇంకా రక్షణ పొందలేదు, మారలేదు, నేను ఎవరికి చెప్పను సువార్త, ఎవరికి చెప్పను సాక్ష్యం, ఎవరు వింటారని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉండేవారు. సంపూర్ణంగా వచ్చేసారు. కానీ ఇంట్లో కొంచెం కలవరం వచ్చింది. ఇదేంటి నువ్వు ఈ వయసులో నువ్వు ఉన్న జాబ్ వదిలేసుకుని రావటం ఏంటి, పిల్లల్ని ఏం చేస్తావు ఏంటి అని చెప్పేసి అందరూ అనటం జరిగింది. అప్పుడు ఒక కాన్వెంట్ ఒకటి తీసుకున్నారు. ఆ కాన్వెంట్ని చూసుకో, నువ్వు వచ్చేసావు కాబట్టి అని చెప్పి ఆ కాన్వెంట్ అప్పచెప్పడం జరిగింది. ఆ కాన్వెంట్లో ఉన్నప్పుడు రామచంద్రపురంలో కాన్వెంట్, అయితే అక్కడ ఒక స్కూల్ నడిపిస్తూ చూస్తూ ఉండేవారు. అక్కడ ఒక చర్చికి వెళ్తూ ఉండేవారు. అయితే ఆ చర్చిలో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి మీరు ఇంకా ఎందుకు రక్షణ పొందలేదు అని చెప్పి అడిగి అక్కడ పాస్టమ్ గారు అది అందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే నాకేంటంటే ఇంత పెద్ద కుటుంబంలోంచి వచ్చాను కదా, నేను ఎందుకు వెళ్ళాలా చర్చికి, నా మనసులో ఉంటే చాలు, నిజంగానే దేవుడు నాకు అద్భుతం చేశారు కానీ నేను నా హృదయంలో ఉంటే చాలు అన్నట్టుగా నేను అట్లా సంతృప్తి పడేదాన్ని. కానీ దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవారు. ఎక్కడన్నా మైకులోంచి వాక్యం వినబడితే అది నా గురించే మాట్లాడుతున్నట్టు అనిపించేది చాలాసార్లు నిజంగానే. అయితే మరి ఆ విధంగా నేను దేవుళ్ళో మరి బైబిల్ చదివేదాన్ని కానీ ఆ బైబిల్ నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒకరోజైతే మేమిద్దరం కూడా స్కూటర్ మీద ప్రయాణమై వెళ్తున్నాము. ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు చర్చి ఓపెనింగ్ చూడలేదు, చూస్తానని నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ రోజు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో నిజంగా ఇద్దరం చనిపోవాలి. మేము స్కూటర్ మీద ఇద్దరం కూడా పడిపోయాము. ఆయన అయితే లారీ కిందకి వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో నిజంగానే దేవుడు నాతో 23వ కీర్తనలోంచి ముందే 10 నిమిషాల నుంచి మాట్లాడుతూనే వస్తున్నారు. ఆ కీర్తన భాగంలో నేను చదివేదాన్ని కానీ నాకు అసలు ఒక్కటి కూడా గుర్తుండేది కాదు. కానీ గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయమునకు భయపడవద్దు అని ఎవరో దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ నేను పక్కకు తోసేసేదాన్ని. కానీ యాక్సిడెంట్ అయిన వెంటనే ఈ మాటలు గుర్తుకొచ్చి దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నేను వద్దన్నా కాదన్నా నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఒక అర్ధగంట నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది జరగబోయేదానికి ముందుగానే దేవుడు మాట్లాడాడు. నిజంగానే దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ క్షణంలో నిజంగానే నా భర్తను కూడా దేవుడు మరి బ్రతికించాడు అని చెప్పి నిజంగానే నేను వాటి కోసం వీటి కోసం లోకంలో ఉన్న అందాల కోసం ఆనందాల కోసము దేవుడిని పక్కన పెట్టాను. కానీ ఆ క్షణంలో దేవుడు నన్ను ఎంతగా పాపిగా ఉన్నా నన్ను మర్చిపోలేదు దేవుడు అని చెప్పి ఆ క్షణంలోనే నా జీవితాన్ని సంపూర్ణంగా నేను రోడ్డు మీద దేవుడికి ఇవ్వటం జరిగింది. దేవా, ఈ రోజు నుంచి నేను నీ కోసం నీ సాక్షిగా నేను ఉంటాను. ఈరోజు నా ప్రాణాన్ని, నా భర్త ప్రాణాన్ని కూడా బ్రతికించావు. ఈరోజు మేము ఇలాగున్నామంటే ఇది నీ ప్రేమ కదా ప్రభువా. నేను ఎన్నిసార్లు నేను తోసివేసినా, ఎన్నిసార్లు నేను వద్దన్నా,
ఎన్నిసార్లు దేవుడు కాదని నేను తిరస్కరించి దూషించినా కూడా ఈ రోజు వరకు కూడా నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఇంత ప్రేమించావు కాబట్టి నీకోసం నేను నా జీవితాన్ని నీకు ఇస్తానని చెప్పి అక్కడికక్కడే నేను మారుమనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభుకి నా హృదయాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అప్పటికే మార్కు సువార్తలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడినన్న మాట చాలా భయం వచ్చేది నాకు. ఎందుకంటే ఏదన్నా అయితే నేను ఏమైనా అయిపోతే చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా. నేను ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే మరి నా భర్తకైతే రక్షణ ఉంది కానీ నాకు రక్షణ లేదు. ఈ రక్షణ నేను కావాలని ఆశపడేదాన్ని, కానీ లోకంలో ఆనందాల కోసం, ఆటల కోసం, వీటి కోసం నేను ఎప్పుడు కూడా వెనక్కి పెట్టేదాన్ని ప్రభుని. కానీ ఆ రోజైతే నిజంగా ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రాణాపాయం నుంచి దేవుడు కాపాడినప్పుడైతే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. దేవుడిని నేను ఎంత దూషించినా, ఎన్నిసార్లు తిరస్కరించినా నన్ను మాత్రం కాదని ప్రేమించారు కాబట్టి ఆ ప్రభుకే నా జీవితం ఇస్తానని 91వ సంవత్సరంలో నేను సంపూర్ణ రక్షణ పొందటానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఎందుకంటే యేసు ప్రభు తప్ప ఇంకొకళ్ళు ఎవరూ లేరు మనకి, మరి మన పాపాలను క్షమించడానికి. ఆయనే నా రక్షకుడు, నా దేవుడు అని నేను అంగీకరించి ఆ రోజు నుంచి కూడా నేను దేవుని కొరకే బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఇంకా లోకంలో నాకైతే అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్ని ఆనందాలు ఉన్నాయి. కానీ ఆ రోజైతే నాకేమనిపించిందంటే ఎన్ని ఉన్నా కానీ నేను ఎంత మరి ఎలాంటి లైఫ్ నేను జీవించినా కానీ ఈరోజు క్రీస్తులో ఉన్న ఆనందమే వేరు, మరి దేవుడితో ఉన్న సంతోషం వేరు అని చెప్పి అన్ని విసర్జించడం జరిగింది. ఆ రోజుతో నేను దేవుని కొరకు సంపూర్ణంగా అనేక ఆత్మలను రక్షించాలి, అనేక మంది కోసం ప్రార్థన చేయాలి, దేవుని సేవ చేయాలి అనే దృక్పథంతో నేను కూడా మారటం జరిగింది. నా భర్త కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరము అలాగైనప్పుడే కదా సేవలోకి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఆయన కూడా ఇంకా వాళ్ళ అన్నదమ్ములకి చెప్పేశారు, ఇంకా ఈ రోజు నుంచి నాకు స్కూలు చేయను, నేను స్కూల్లో ఉండను, నేను ఇంక పూర్తిగా సేవలోకి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ స్కూల్ వదిలేయటం జరిగింది. నేనేమో రక్షణ పొందుకోవటం అన్ని 91వ సంవత్సరంలో దేవుడు ఆ విధంగా విడిపించారు. పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు మగబిడ్డలు, వాళ్ళు కూడా చక్కగా మరి ఇండియా తీసుకొచ్చేయటం జరిగింది. మరి ఇండియాలోనే స్కూల్లో చదివించడం జరిగింది. అలాగూ మరి ఇక నా తర్వాత నుండి సేవలోకి పూర్తిగా వెళ్ళటం జరిగింది. ఒకప్పుడైతే నిజంగా నా భర్త 85లో రక్షణ పొందారు. ఆ సమయంలో అయితే నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. చాలాసార్లు ఎందుకు వచ్చింది మతం, మనకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నా సరే చాలా మౌనంగా ఉండి ఎంతో ప్రార్థన చేసుకునేవారు. నన్ను ఎప్పుడు బలవంతం చేసేవారు కాదు గుళ్ళోకి రమ్మని కూడా. కానీ నేను చాలాసార్లు వ్యతిరేకిస్తూ ఉండేదాన్ని, అర్థం చేసుకోలేక ఏంటి మతం ఏంటి, పిచ్చేంటి అని చెప్పేసి ఎన్నోసార్లు నేను అలా తిరస్కరించాను. కానీ ఇది ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేస్తూనే ఉండేవారు. మరి నేను రక్షణ పొందకముందు కూడా ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేశారు. నా భార్య రక్షణ పొందాలి, మరి పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్పి అప్పటి వరకు కూడా నేను ఉపవాసం కంటిన్యూ చేస్తానని అలాగ ఉపవాసం ఉండి ఎంతో ప్రార్థన చేయగా దేవుడు మరి నాకు అడిగినట్టుగానే ఆ రక్షణ దయచేసి దేవుడు ఆత్మచేత నన్ను నింపి సేవ నిమిత్తము దేవుడు తన పరిచర్య కొరకు ఎంతో ఆసక్తితో దేవుడు పని చేయాలని, మరి అనేక ఆత్మలు రక్షించాలని, వందల వేల మంది మరి సంపాదించి దేవుని కొరకు దేవుని రాజ్యం కట్టాలనే పనిలో నేను ఎప్పుడు సంతోషిస్తాను. ఆ విషయంలోనే నేను ఎప్పుడు ఆనందిస్తాను. ఇప్పటికీ కూడా ఇంకా దేవుని కోసం ఏదో చేయాలి, పరుగు పెట్టాలని ఆశ తప్ప రెండు ఆశ లోకంలో నాకేమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు. ఆయన తప్ప మనకు ఇంకొక మార్గం లేదు. ఆయన తప్ప ఇంకొక రక్షకుడు ఎవరూ లేరు. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు. దేవుడికి సాక్ష్యం దీవించుగాక.